ఏ దేశమైతే ఎదిగిన అభివృద్ధి చెందిన దేశాలుగా ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో ఆయా దేశాలలో మహిళ యొక్క ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. మన దేశంలో మహిళల యొక్క శ్రమకు గుర్తింపు లేదు, శ్రమకు తగ్గ ఫలితము లేదు. ఇంట్లో చేసే ఏ పనైనా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా, ఆఫీస్ లో ఏ పని ఉన్నా కూర్చొని చేసే పనిని మహిళల మీద నెట్టేసి మిగతా వాళ్ళు పెత్తనం చెలాయించే విధంగా, అదే విధంగా మగవాళ్లతో పోటీ పడి చేసేటప్పుడు చిన్న చిన్న చులకన కామెంట్స్ గానీ ఇతర ఇష్యూస్ మీకు అందరికి తెలుసు. ఇట్లాంటి వాటి అన్నిటికీ పులి స్టాప్ పడాలి అని అంటే మహిళల్ని వాళ్ళ టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత సంస్థల మీద ఉన్నది. వ్యక్తులుగా మనం కొన్ని చేయలేం, వ్యవస్థగా మనం పని చేసినప్పుడు తప్పకుండా మనం ఆ టాలెంట్ ని గుర్తించి అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటది. మహిళా దినోత్సవ సందర్భంగా సంకల్పం తీసుకోండి. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడమే కాకుండా ఈ రాష్ట్రంలో మహిళలకు అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. వీటిని సద్వినియోగం చేసుకొని దేశంలోనే మహిళా ప్రాధాన్యతతో కూడుకున్న రాష్ట్రంగా ఒక గొప్ప పేరు గుర్తింపు మనం తెచ్చుకుందామని తెలియజేస్తూ, మహిళా రక్షణకు కమిటీలు వేయాలంటారు. ఆఫీసర్స్ లో కూడా నిన్నమన్న నేను దాని మీద డిస్కషన్ చేసిన. ఈవెన్ కార్పొరేట్ ఆఫీస్ లో కూడా ఈ ప్రాబ్లం ఉన్నది. కంప్లైంట్ బాక్స్ ఉండాలి, దానికి సంబంధించిన సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా తీసుకుంటాం.